అండి, ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? ఈరోజు ఉల్లిపాయల కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఈ ఉల్లిపాయ నేను పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇదొచ్చి ఎల్లుల్లిపాయ ఇలా కొంచెం పొడుగా కట్ చేసుకున్నా. మీ ఇష్టం, మీకు ఎంత కావాలని అన్ని వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇలా గ్యాస్ మీద బండలు పెట్టుకున్నా. బండలు హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నా. మనకి ఎప్పుడైనా కూరలు లేనప్పుడు ఈ తొందరగా అయిపోయేది ఇదేనండి. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసేసుకున్నా అందులో. ఇప్పుడు ఇది కొంచెం మెంతి వేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుంది, రుచిగా కొంచెం చాలా బాగుంటుంది, తినడానికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇది ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నా. ఎల్లుల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం నూనెలో వేయించుకోవాలా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కరివేపాకు ఇది వచ్చి ఎండుమిర్చి, మీ కాడ పచ్చిమిర్చి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నా అందులో. ఎప్పుడైనా కూరలు లేనప్పుడు తొందరగా మనకి ఏదైనా ఆకలి అనిపించినప్పుడు ఇదే తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది వైట్ రైస్లకి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుందాం కొంతసేపు, 1 నిమిషం 2 నిమిషాలు. చూసారా ఇలా మగ్గాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మసాలాలు వేసేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా తగినంత, కొంచెం కారము, మీ స్పైసీ తగినంత. నేనైతే కారం ఎక్కువ తినలేను కాబట్టి నేను తక్కువ వేసేసుకుంటున్నా. ఇది వచ్చి ధనియాల పొడి వేసుకుని, ఇప్పుడు ఇది చింతపండు పేస్టు. మాకు ఇక్కడ పేస్ట్ మాత్రమే దొరుకుతుంది, చింతపండు అయితే మాకు పెద్దగా దొరకదండి. ఇలా వేసేసుకొని కొంచెము 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను, పులుపు తగినంత. ఇది వచ్చి గరం మసాలా కొంచెము, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను. చూస్తారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా